సిపిఐ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు శాసనసభ్యులు కూడా శ్రీ కోనంనేని సాంబశివరావు గారికి, మరో శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారికి, మరో గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారికి, అట్లాగే మరో గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, మరో గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, ఐఎన్టీసీ నాయకులు మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ జనప్రసాద్ గారికి, మరో గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, రికగ్నైజ్ యూనియన్ మరి సీతారామయ్య గారికి ఏఐటీసీ, అట్లాగే భూపాలపల్లి శాసనసభ్యులు సోదరులు గండ్రా మరియు వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మీ అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా ఈరోజు సింగరేణి కాలరీస్ సందర్భంలో వచ్చినటువంటి లాభాల్లో బోనస్గా ప్రకటించినటువంటి అమౌంట్ని కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పండగ కంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. సింగరేణి కాలనీస్ సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు. ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీరు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత, ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత మీకు పంచుతూ ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం, దాపరికాలు లేకుండా. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాము. ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి మిశ్రమ ఆర్థిక విధానాలు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ దేశానికి పునాదులేసి ఈ దేశాన్ని నిలబెట్టారు. వారు కనుక ఆ రోజుల్లో ఆ ప్రణాళికలు తయారు చేసి మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థల్ని, కోర్ ఇండస్ట్రీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపి ఈ దేశానికి సంపదని అందించి ఉండకపోతే ఈ దేశం చాలా అగమ్యగోచరంలో పడేది. అటువంటి మహానుభావుడు నాయకత్వం వహించినటువంటి ఆయన సిద్ధాంతాలని తూచా తప్పకుండా నమ్మేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు మేము చాలా ప్రగాఢంగా ఈ రాష్ట్రంలో 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థని బతికించుకోవాల్సిన అవసరం
భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉందని చాలా గట్టిగా స్పష్టంగా నమ్ముతూ ఉన్నాము. ఆ నమ్మే వచ్చినటువంటి లాభాలని భవిష్యత్తులో దీన్ని విస్తరింపజేయడం కోసం ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. కార్మికుల సోదరులంతా కూడా చెమటొడ్చి ఈ సంస్థకు ఆదాయాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు కూడా బొగ్గుబాయిల్లోనే ఉన్నాం మనం. కోల్ మైనింగే మనం. మైనింగ్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది మనకి. ప్రపంచం అంతా మారిపోతూ ఉంది. మారిపోయే పరిణామ క్రమంలో ఏం జరుగుతుందంటే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ని లేకపోతే బొగ్గు యూటిలైజేషన్ తగ్గించాలి, కార్బన్ ఫ్రీ వరల్డ్గా మార్చాలని ఆలోచన చేస్తుంది ప్రపంచం అంతా. ఉన్న బొగ్గు బాయిలు ఏమో అంతరించిపోతూ ఉన్నాయి. ఒకవేళ ఉంటే కూడా ఈ బొగ్గు ద్వారా వచ్చేటువంటి పరిశ్రమల్ని ప్రోత్సహించొద్దని చెప్పి ప్రపంచం అంతా ఆలోచన చేస్తూ ఉంది. మరి ఆ దిశలో పోతూ ఉంటే మనం ఇక్కడే ఆగిపోతే బొగ్గు బాయిల దగ్గరనే దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఇంకొక 20-25,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పనిచేస్తూ ఉన్నారు. 85 అంటే దాదాపు నియరింగ్ అబౌట్ మనం ఇంకా పెంచుకుంటూ పోతే 1,00,000 దాకా కార్మికులు పెరిగే అవకాశం ఉంది. 1,00,000 మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికించి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి సింగరేణి ఎండి గారికి యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి. కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు, మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపించి వాళ్ళకి ఫీజు చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి అని కూడా చెప్పాం. విస్తరించకపోతే భవిష్యత్తు లేదు. దానికోసం ఈ దేశంలోనే కాదు, అవసరమైతే పక్క దేశాలకు కూడా వెళ్ళాలి. ప్రపంచం అంతా కూడా విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడేటువంటి బొగ్గు నుంచి రకరకాల ఆల్టర్నేటివ్ ఎనర్జీకి వెళ్తూ ఉన్నారు. గ్రీన్ పవర్ కావాలని అడుగుతూ ఉన్నారు, లేకపోతే లిథియం బ్యాటరీస్ అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిలో అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆ దిశలో మీరు ఆలోచన చేసి ఆ పోటీ ప్రపంచంలో మనం బతకగలిగితే ఎస్ సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది మా ఆలోచన. అంతేకాని తాత్కాలికంగా ఏదో టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు చేసినట్టుగా చేయదలుచుకోలేము. దీన్ని నిలబెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టాలనే నిబద్ధత, దీంతో పాటు మాకు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ. మేము వచ్చేవారికి అసలు ఇది ఉంటుందా, మూసేస్తారనే పరిస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు మహాలక్ష్మి అని మహిళలందరికీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కల్పించి మేమే నెలకి 400 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా బతికిస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అందుకే నేను కార్మిక సోదరులందరికీ చెప్తా ఉన్నాను, మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు. నేను లెక్కలు తీశాను. మన పర్మనెంట్ వర్కర్స్ ద్వారా ఉత్పత్తి చేసే కోల్ పర్ టన్కి ఎంత అవుతుంది ఖర్చు చూస్తే లెక్కేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేసే కోల్ పర్ టన్ ఎంతకు వస్తుందని లెక్కేశారు. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని మీకు కూడా తెలియాలి కాబట్టి, ఇది ఎందుకంటే ఇది మీదే. మేమెవరో ఇందులో ఇక్కడ శాశ్వతం కాదు, కానీ మీరు మాత్రం శాశ్వతం. ఈ సంస్థ మీది, ఈ ఆస్తి మీదే. మిమ్మల్ని నిలబెట్టి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం అది.
గైడ్ చేయటం వరకే మా పని, అంతిమంగా నిర్ణయం మీదే. ఉదాహరణకి సింగరేణి కాలనీస్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి 3,500 రూపాయలు పడుతుందని చెప్తా ఉన్నారు. అదే అండర్గ్రౌండ్లో చేస్తే 9,000 రూపాయలు పడుతుందని చెప్తున్నారు పర్ టన్. మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తే కేవలం 1,500 రూపాయలతో పర్ టన్ వస్తుందని చెప్తా ఉన్నారు. 1,500 రూపాయలతో ఒక పక్కన టన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం, ఇంకో పక్కన 3,500 నుంచి యూజీలో చేస్తే 9,000 దాకా పోతుంది. అదే అవుట్సోర్సింగ్ వాళ్ళు చేస్తే 4,000 దాకా వస్తాం. ఇంత వ్యత్యాసం, మరి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, చేసుకొని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే వాళ్ళు 1,500కే తీయగలిగినప్పుడు మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా సంపాదించి ఆ లాభాలని మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టుకొని వాటిని మనం పంచుకొని ఈ కుటుంబాలు బాగుపడేటట్టుగా మీరు ముందు తీసుకుపోగలిగితే మీ ముందు తరాలు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో మీ తర్వాత మీ తరాల బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వటానికి, సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుందనేదే మా ఆశ, ఆకాంక్ష. అది చేయాలని నేను కోరుకుంటాను. అందుకే నేను సింగరేణి సిఎండి గారికి చెప్పాను, 100% మనం పంచుతాం లాభాలు. కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మిత్రులంతా పెద్దలు శ్రీధర్ బాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ కోననేని సాంబశివరావు గారు, రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అందరు కలిసి ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే, వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది, భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే. కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి. ప్రతి బావి దగ్గర పండగ లోపలనే వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బావి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి. ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి. విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. అంతిమంగా నిర్ణయం వాళ్ళకే వదిలేసేయండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం. కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారిని నేను చాలా స్పష్టంగా చెప్పాను. వారికి నేను సింగరేణి సిఎండి గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, 12వ తారీఖు అనుకుంటా పండగ, 11వ తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే. ఖర్చు సింగరేణి కాలనీకి అందరికీ విందు ఏర్పాటు చేయండి. శాసనసభ్యులందరినీ పిలవండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ పిలుచుకోండి, వాళ్ళందరూ మీ శ్రేయోభిలాషులు. మంత్రులు పిలవండి, నేను కూడా ఒక దగ్గర అటెండ్ అవుతాను. వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దామో కూడా మీరే నిర్ణయం చేయండి. దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ పరంగా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. ఒరిస్సా పోయి రావాలంటే పోయి వచ్చాం, కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిసాం. తాడిచెర్ల రెండోది రావాలి అంటే మేము ముందే పోయి అడిగి వచ్చాం. మనకు ఆల్రెడీ అలర్ట్ అయింది, ఆక్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయింది, కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు. భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో మైన్స్, ఒక్క మైన్ని కూడా సింగరేణికి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం, పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు, సింగరేణి కాలనీస్లో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ. నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు బహుశా నేను అనుకుంటా ప్రేమసాగర్ గారు ఇందారం బొగ్గుబావి దగ్గర అనుకుంటా, ఎస్,
మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర పోయి చూసొద్దామని వెళ్ళాం. ఎండమావుల్లాగా ఇట్లా ఇట్లా కనిపిస్తా ఉంది. ఆయనే వెళ్ళాం. చూసిన తర్వాత అడిగాను, ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే 45,000 ఉంది. ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే 14,000 అని ఉన్నాడు. ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము, అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారు. సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది. నేనంటున్నాను శ్రమ దోపిడీ జరగటానికి వీలు లేదు. డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే. పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మినిమం వేజెస్ చైర్మన్, బోర్డు చైర్మన్, ఎగ్జామిన్ చేయండి. ఏమన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం, స్టడీ చేయండి. నేను సంవత్సరాలు గారు చెప్పింది కూడా విన్నాను. ఒక జీవో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను. చూద్దారా అండి, స్టడీ చేద్దాం, కమిటీ వేద్దాం. వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి, కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏం అడ్వైజ్ చేస్తే వాళ్ళదే వేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే. వాళ్ళ కోసం కాకపోతే ఎవరి కోసం ఖర్చు పెడతాం, చేద్దాం రండి అని చెప్పాను. చేస్తాం. అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. 100% నేను కూడా ఏకీభవిస్తాను. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలరీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఏ కార్మికుడు కూడా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. విల్ స్పెండ్ దిస్ మనీ, విల్ గో హెడ్. అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మన పెట్టుబడి, మన శక్తి అంతా మానవ వనరులే. వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన వజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. నేను అన్నాను, మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు 20 నుంచి 25 ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి. లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం, హాస్పిటల్స్ పెడదాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడాను. ఆయన కూడా ఒకటే చెప్పారు, అన్న మన ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, వెల్ఫేర్ స్టేట్. మనం కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఎంతైనా ఖర్చు పెడదాం, చేసేద్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు కాకపోతే మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు మా సింగరేణి కాలనీస్ వాళ్ళు మైనింగ్ చేస్తారు. లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు, మైన్ చేస్తాం. అవసరమైతే మీరు రండి, కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో, ఇన్ కొలాబరేషన్ విత్ సింగరేణితో కూడా అని అడిగాం అవసరమైతే. అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే ఎస్ చేయండి, మీ ఫీల్డ్ కాదు, మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాలను కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ యు ఆర్ వెల్కమ్. కోల్ బేస్డ్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది. నో, దాన్నే మీ ఆస్తిగా మార్చబోతున్నాం మేము, దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతూ ఉన్నాం. మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ, మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లో నుంచే మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ, మిత్రులందరికీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటి, ఇప్పుడు మనం 2.90 లక్షలు ఇస్తూ ఉన్నాం, 2,90,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం.
ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి కోల్ ఇండియా ప్రాఫిట్ లింక్ రివార్డ్ కూడా 93,750 రూపాయలు కూడా పంచడానికి సింగరేణి కాలరీస్ సిద్ధపడిందని చెప్తూ నా గారికి చెప్తూ మా గారికి మధ్య హైదరాబాద్ ఐఐటి సంబంధించిన పెద్దలు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల గురించి చెప్తూ ఎక్కడెక్కడ ఏముందో మేము స్టడీ చేస్తున్నాం సార్, రీసెర్చ్ చేస్తున్నాం అంటే మా సింగరేణి వాళ్ళతో టైప్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మాట్లాడుకో చెప్పండి, వాళ్ళు అందులోకి వెళ్తారు అని చెప్తూ అవసరం అయితే హైదరాబాద్ ఐఐటిని కూడా మీతో టైఅప్ చేపించి పెద్దగా ఖర్చు లేకుండా వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా మీకు ఉపయోగపడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజులు చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సరే నేను ఈ సందర్భంగా రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ముందుకొచ్చి సీతారామయ్య గారు కానీ లేకపోతే జనకప్రసాద్ గారు కానీ ముందుకొచ్చి చాలా విశాలమైన హృదయంతో పర్మనెంట్ ఎంప్లాయీస్కే కాదు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చేసే కార్యక్రమంలో మేము కూడా అప్రిషియేట్ చేస్తాం సార్, చేద్దామని వారు కూడా అన్నారు. నిజంగా వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. గవర్నమెంట్ తరఫున మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ, మీ కార్యక్రమంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. వెల్ఫేర్ గురించి ఇందా చెప్పినట్టుగా 1 crore ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉన్నాం. చదువుకునే వాళ్ళందరికి కావాల్సినవన్నీ చేస్తున్నాం. యూపీఎస్ చదువుకునే వాళ్ళకి చేస్తూ ఉన్నాం. ఇంకా బాగా స్పోర్ట్స్ చేస్తాం. క్యాంటీన్స్ ఆవిడ చెప్తా ఉన్నారు, అవి కూడా చేస్తాం, అన్నీ చేస్తాం. కాకపోతే భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి. ఎస్ సార్, నేను అందుకే చెప్పానుగా, మీరు ప్రతి బావి దగ్గర మీరు ఏర్పాటు చేసుకుని మీ శాసనసభ్యులు కూడా పిలుచుకోండి, మీరు వెల్ విషర్స్ అని చెప్పి వారు చెప్తూ మీ సజెషన్స్ని తప్పనిసరిగా ఐ ఫుల్లీ అగ్రీ విత్ మన పెద్దలు వినోద్ గారితో. ఇప్పుడు ఒక సందర్భంలో 1,05,000 మంది పైబడి కార్మిక సోదరులంతా పనిచేసేటువంటి దీంట్లో రాను తగ్గుకుంటూ వస్తాం. దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సిందే, చేద్దాం. విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. బట్ దీన్ని బతికించుకుంటూ మనం బతుకుదాం అంటున్నాను. దీన్ని బతికించకుండా మనం బతుకుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు. దాన్ని బతికించడానికి కావాల్సిందంతా ఇస్తూ మనం బతికితే బాగుంటుందని చెప్తూ, ఆల్వేస్ ఈ గవర్నమెంటు కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇంత సమయం వెచ్చించి ఇక్కడికి చేసినటువంటి మంత్రులకి మిగతా పెన్షన్ గురించి ఒకటి చెప్పారు. నేను ఐ డూ అగ్రీ విత్ దెమ్. పెన్షన్స్ దాని మీద మరి అంత తక్కువగా పెన్షన్ వస్తే అది కరెక్ట్ కాదు, నాకు కూడా ఐడియా లేదు. నేను డెఫినెట్గా దాని మీద చర్చించి అవసరమైతే మీ ద్వారానే ఒక కమిటీ వేసి విల్ స్టడీ దట్, హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ, విల్ థింక్ అబౌట్. హౌసింగ్ గురించి అంటే అసలు రిటైర్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ ఎంత కావాలి, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాలి అనేదంతా కూడా కొంత సైంటిఫిక్గానే స్టడీ చేసి దాన్ని నిర్ణయం తీసుకుందాం తప్ప వేగ్గా మాత్రం నేను ఇమీడియట్గా మీకేం చెప్పలేను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై ప్రాపర్టీ, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సింగరేణి కాలరీస్. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే